ప్రెగ్నెన్సీకి మధ్య గ్యాప్ అనేది ఎంత ఉండాలి, మదరు బేబీ సేఫ్గా ఉండాలి అంటే ఎంత గ్యాప్ ఉండాలి అని చెప్పి మన గైడ్లైన్స్ రికమెండ్ చేస్తున్నాయి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. యాక్చువల్గా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నామంటే డెలివరీ అయిన తర్వాత ఒక 6 monthsలో పేషెంట్స్ మళ్ళీ ప్రెగ్నెన్సీ అని చెప్పి హాస్పిటల్కి వస్తారు. వాళ్ళకి ఏంటి అంటే లైక్ అబార్షన్ చేయించుకోవాలా లేకుంటే ప్రెగ్నెన్సీ క్యారీ చేయాలా అని చెప్పి కంగారు పడుతూ అడుగుతూ ఉంటారనమాట. యాక్చువల్గా అంత తక్కువ గ్యాప్లో అబార్షన్ చేయించుకున్నా కానీ రిస్కే, అండ్ ప్రెగ్నెన్సీ క్యారీ చేసి డెలివరీ వరకు కంటిన్యూ చేసుకున్నా కానీ రిస్కే. ఎందుకంటే బాడీ అనేది ఆల్రెడీ బ్లడ్ లాస్ అయి ఉంటుంది, ఇంకా పోషకాలంతా లాస్ అయి ఉంటుంది. కాబట్టి బాడీ రికవర్ అవ్వక ముందే మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీని క్యారీ చేయాలన్న రిస్కే, మళ్ళీ అబార్షన్ అయినా మళ్ళీ బ్లీడింగ్తో కూడుకున్న పని. సో ఇవన్నీ రిస్క్తో కూడిన పని కాబట్టి 2 ప్రెగ్నెన్సీల మధ్య గ్యాప్ అనేది కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం రికమెండ్ చేస్తుందంటే WHO గైడ్లైన్స్ ప్రకారము అట్లీస్ట్ 2 ప్రెగ్నెన్సీల మధ్య గ్యాప్ అనేది 2 to 3 years అయినా ఉండాలి అని చెప్పి మన గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట. మెయిన్గా ఏంటి అంటే ఈ గ్యాప్ ఎప్పటి నుంచి, మనకి డెలివరీ అయినప్పటి నుంచి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే వరకు కనీసం 2 to 3 years గ్యాప్ ఉండాలి అని చెప్పి మన గైడ్లైన్స్ రికమెండ్ చేస్తున్నాయి. అంటే మీరు ఒక డెలివరీ అయిన తర్వాత అట్లీస్ట్ 18 months తర్వాత అంటే 1.5 year తర్వాత మాత్రమే సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోండి. యాక్చువల్గా చాలామంది అనుకుంటూ ఉండేది ఏంటి అంటే ఫీడింగ్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. పాలిచ్చేవాళ్ళు పాలిస్తున్నప్పుడు మనకి యాక్చువల్గా ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఓవ్యులేషన్ జరగకుండా చేస్తుంది. కాబట్టి కొంతమందికి కొంతవరకు ప్రొటెక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ ఫీడింగ్ అంటే పాలివ్వటం అనేది 100% పిల్లలు పుట్టకుండా ప్రొటెక్షన్ అనేది అయితే కాదు. సో మీకు వన్స్ ఓవ్యులేషన్ స్టార్ట్ అయిపోయింది అంటే కొంతమందికి ఎగ్ రిలీజ్ అనేది డెలివరీ తర్వాత 2 monthsలో ఉండొచ్చు, కొంతమందికి 1.5 year తర్వాత కూడా ఉండొచ్చు. ఇది మనం ఫిక్స్డ్గా ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. సో పాలివ్వటం అనేది 100% పిల్లలు పుట్టకుండా ప్రొటెక్షన్ కాదు. మీరు పాలిస్తున్నా కానీ మీరు పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిందే. ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇంకొకటి ఏంటి అంటే 18 months లోపల సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఇంకా కాంప్లికేషన్స్ మరీ ఎక్కువగా ఉంటాయన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, మనకి వెంటనే ప్రెగ్నెన్సీలు వస్తే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మదర్కి డెలివరీలో బ్లడ్ లాస్ అవుతుంది. ఇంకా బేబీకి ఫీడింగ్ ఇవ్వటం వలన పాలల్లో కాల్షియం అండ్ పోషకాలన్నీ కూడా పోతాయి. సో బాడీ ఈ బ్లడ్ని రికవర్ చేసుకోవాలి, ఈ పోషకాలన్నీ బాడీ రికవర్ చేసుకోవాలి అంటే తల్లి బాడీకి కొంచెం టైం అనేది పడుతుంది కదా. సో ఈ గ్యాప్ ఉండటం ఒకటి ముఖ్యము. ఇంకొకటి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తుంది అంటే ఫస్ట్ బేబీకి ఫీడింగ్ ఇవ్వడం అనేది కష్టమైపోతుంది. సో మదర్కి ఫస్ట్ బేబీకి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏమవుతుంది, ఈ తక్కువ గ్యాప్ వలన గర్భసంచి అనేది గట్టిపడటం అనేది అట్లీస్ట్ ఒక 2 years గ్యాప్ ఉంటేనే గర్భసంచి ఇన్ కేసు సిజేరియన్ అయితే కూడా గర్భసంచి గట్టిపడటం అనేది జరుగుతుంది. సో ఈ గర్భసంచి రికవర్ అవ్వడానికి 2 years గ్యాప్ అనేది కూడా కంపల్సరీ అనమాట. అంతేకాకుండా ఇట్లా బాడీలో పోషకాలన్నీ రికవర్ అవ్వకముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో పుట్టబోయే బేబీ నెలలు నిండకుండా పుట్టడం కానీ, బరువు తక్కువ బేబీస్ పుట్టడము, ఒక్కొక్కసారి ఫస్ట్ 3 monthsలోనే మిస్క్యారేజెస్ అయిపోవటము, ఇలాంటి రిస్కులు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ అనేది కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. సో మీరు ఫీడింగ్ ఇస్తున్నారా, ఎలాంటి మందులు వాడచ్చు, మీ ఫీడింగ్కి ఎఫెక్ట్ అవ్వకుండా సేఫ్టీగా ఉండే పద్ధతులు ఏంటి, మీరు గ్యాప్ తీసుకోవడానికి సరైన పద్ధతి ఏంటి అని చెప్పి మీరు మీ డెలివరీ తర్వాత మీరు పోస్ట్ ఆపరేటివ్ చెకప్కి వెళ్ళినప్పుడు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారితో డిస్కస్ చేసి ప్రెగ్నెన్సీ వెంటనే రాకుండా సరైన ప్రికాషన్స్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.